This is Manohar from the Front End Cult. See, మనం ఒక కోర్స్ నేర్చుకుంటున్నామంటే అర్థం ఏంటి? జనరల్గా ఒక కోర్స్ ఒక జావా స్క్రిప్ట్ తీసుకుంటే నేర్చుకున్నామంటే అర్థం ఏంటంటే ఒక సింటాక్స్ లెవెల్లో చూసి దాన్ని మనం క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తాం. దాన్ని నేర్చుకోవడం అనుకోవచ్చు. లెట్స్ సే అలా నేర్చుకున్న దానికి మన 2-3 సొంత ఎగ్జాంపుల్స్ యాడ్ చేసి ప్రాక్టీస్ చేయడం, అది ఇంకా ఇన్డెప్త్గా ప్రొడక్టివ్గా నేర్చుకోవడం అనేది ఒక కాన్సెప్ట్ని. ఆ విధంగా ఒక కోర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. లెట్స్ సే జావా స్క్రిప్ట్లో ఫర్ లూప్స్, ఇఫ్స్, సంథింగ్ కాల్డ్ ప్రామిసెస్ అని చెప్పేసి చాలా ఉంటాయి, రైట్? సో ఒక రియల్ టైంలో మనం ఏం చేస్తాము, మనం నేర్చుకున్న ఆ కాన్సెప్ట్స్ అన్ని ఒక దగ్గర సింక్ చేస్తాం, రైట్? అంటే ఏదన్నా ఒక ప్రాజెక్ట్లో మనకు వచ్చిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఏం చేస్తాము, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కలిపి 2-3 కాన్సెప్ట్ అన్ని ఒక కాన్సెప్ట్లో చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తాం, రైట్? యాక్చువల్గా రియల్ టైంలో జరుగుతుంది. అంటే ఏంటి, మనకి ఒక కోర్స్ నేర్చుకుంటే నేర్చుకున్న కాన్సెప్ట్స్ తోటి మనం ఒక ప్రాజెక్ట్ చేయగలిగేలా ఉండాలి. కంపెనీస్ కూడా సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఒక కంపెనీ మనల్ని హైర్ చేసుకుంటుందంటే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ వచ్చా లేదా అన్న దాని గురించి ఇంట్రెస్ట్ కూడా చేస్తుంటారు, రైట్? బట్ ఎట్ ది ఎండ్ మనము ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకుంటున్నామంటే నేర్చుకున్న కాన్సెప్ట్స్ తోటి మనం ఒక ప్రాజెక్ట్ చేసేలా ఉండాలి. అది ప్రొడక్టివ్ లెర్నింగ్. సో అయితే వీటి గురించి మనము ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కలిపి లెట్స్ సే HTML, CSS, జావా స్క్రిప్ట్, వాట్ ఎవర్, రియాక్ట్ చేసి ఇవన్నీ కలిపి ఒక 20 ప్రాజెక్టులు చేసి ఉంటే ఆ 20 ప్రాజెక్టులలో ఒక్కొక్క ప్రాజెక్ట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర చేసే దాన్ని ప్రాజెక్ట్ని ఒక మంచి ప్రాపర్ ప్రాజెక్ట్ అంటాం. ఆ ప్రాజెక్ట్ను అలాంటి ఒక 20 ప్రాజెక్ట్స్ చేస్తే we will very sure అది ఒక ప్రొడక్టివ్ లెర్నింగ్. లెట్స్ సే ఆ ప్రాజెక్ట్స్ అన్ని మనం ఒక గిట్లో యాడ్ చేసుకొని ఆ గిట్ హబ్ లింక్ని మన రెజ్యూమ్లో అప్డేట్ చేసి రిక్రూటర్కి ఎస్ నాకు ఈ కాన్సెప్ట్స్ వచ్చు, యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్ అంటే నో, దట్ విల్ గివ్ వెరీ కాన్ఫిడెంట్ ఫర్ అస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్వ్యూయర్ టు. అలాంటివి 20 ప్రాజెక్ట్స్ ప్రతి డెవలపర్కి తెలియాలి. నథింగ్ బట్ ప్రతి ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఈ కాన్సెప్ట్ తెలియాలి. సో ఒక 20 కాన్సెప్ట్స్, ఐ హ్యావ్ డిజైన్ 20 కాన్సెప్ట్స్, నథింగ్ బట్ 20 మినీ ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్టులు కానీ మీరు చేస్తే, మీరు నేర్చుకుంటే దట్ ఈస్ మోస్ట్ ఎనఫ్ ఫర్ ద ఇంటర్వ్యూస్, దట్ ఈస్ మోస్ట్ ఎనఫ్ ఫర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్. సో లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ 20 ప్రాజెక్ట్స్ అండ్ what are the concepts we covering in this 20 projects. So let's go and check out the 20 projects. మనం అనుకున్న ఆ 20 ప్రాజెక్ట్స్ ఏంటి అని మన వెబ్సైట్లో frontendcult.com అనే వెబ్సైట్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇఫ్ యూ గో టు ప్రాజెక్ట్స్ 20 సెక్షన్, యూ కెన్ సీ దీస్ ఆర్ ద 20 ప్రాజెక్ట్స్, రైట్? సో మేబీ టు డూ లిస్ట్ యాప్, ఎంప్లాయ్ మేనేజ్మెంట్ యాప్, ఆన్లైన్ క్విజ్ యాప్, సంథింగ్, రైట్? 1 to 20 ఎక్స్చేంజ్ రేటింగ్ యాప్ అని. సో ఈ 20 ప్రాజెక్ట్లో HTML, CSS, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్, ఫెచ్ API, సో అవన్నీ కూడా ఆల్మోస్ట్ A to Z ఆల్ టాపిక్స్ అనేవి మనము ఈ ప్రాజెక్ట్లో కవర్ చేసాం. సో అంటే ఒక కోర్సు కాన్సెప్ట్ సింటాక్స్తో పాటు రియల్ టైంలో ఎలా వాడతారు అనే కాన్సెప్ట్తోనే మనం ఈ 20 ప్రాజెక్ట్ డిసైడ్ చేసాం. సో లెట్స్ యూ కెన్ గో టు frontendcult.com అండ్ యూ కెన్ సీ ఎనీథింగ్ హ్యాస్ ఎ ప్రీవ్యూ. సో యూ కెన్ గో అండ్ చెక్ ప్రీవ్యూ. సో లెట్స్ సే if you go to theme clock, right? So you can check how the clock is working. It's completely with the JavaScript. And let's say if we go to live exchange rate app, so USD నుంచి INR కి ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు ఏంటి అని, or something called, you can take anything as a preview, mobile navigation app, increment counter, new year counter. So but let's say new year countdown అంటే let's say మనం continuous synchronous functions, let's say set timeout, set interval, అలా వాడి మనము we can cover all this. So to continue with this thing, so let's have a look at this PPT. So it's very shortcut. So we'll talk about each and every something called about this one project. So the first one is employee management app. So ఈ అప్లికేషన్ మనం చేస్తే మనకి DOM ఆపరేషన్స్, మ్యాథమెటిక్ ఆపరేషన్స్, ఫెచ్ API, ప్రామిసెస్ ఎట్లా వాడాలి అంటే మనం సింటాక్స్ నేర్చుకున్న తర్వాత రియల్ టైంలో ఎట్లా అప్లై చేస్తాము అనేదానికి ఇది ఒకటి. అండ్ ఆ తర్వాత టు డూ లిస్ట్. సో ఇట్స్ అ జనరల్ టు డూ లిస్ట్ యాప్. సో వీ కెన్ యాడ్ టాస్క్, వీ కెన్ ఎడిట్ ద టాస్క్. So this is also possible completely with the JavaScript DOM manipulations, and we store some data in local API method, local storage. So our concepts and quiz app. సో లెట్స్ సే ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో రేడియో బటన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ అది సెలెక్ట్ చేసుకుంది ఎస్ఆర్ నో కరెక్టా కాదా అని చెప్పి కూడా లాస్ట్లో మనం చెక్ ఆన్సర్స్ అనే ఒక ఈవెంట్ తోటి చెక్ చేస్తాం. సో ఇట్ ఇంక్లూడ్ అర్రే ఆబ్జెక్ట్స్లో కరెక్ట్ ఆన్సర్స్ ముందే మనము
కరెక్ట్ ఆబ్జెక్ట్ పెట్టుకొని సెలెక్ట్ చేసిన ఆన్సర్స్ మ్యాచ్ అయ్యా లేదా అని చూసుకొని లాస్ట్ స్కోర్ ఇచ్చేది యాప్, రైట్? సో యూ కెన్ గో అండ్ చెక్ ఇన్ ద సంథింగ్ వేర్ ఇన్ ద అవర్ ప్రివ్యూ. అండ్ దిస్ ఈజ్ షిమ్మర్ యూఐ, సో విచ్ ఈజ్ లేటెస్ట్. సో లెట్స్ ఇప్పుడు మనకు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేసినప్పుడు సో నెట్వర్క్ కాల్ వెళ్ళి డేటా వచ్చేలోపు లోడర్ బదులు ఒక యానిమేషన్ తోటి సంథింగ్ ఆ లోడింగ్ అనే విధంగా చూపిస్తూ ఉంటాం పిక్చర్ 1లో. అండ్ ఆ తర్వాత లోడ్ అయిపోయిన తర్వాత డేటా చూపిస్తాం. సో దాన్ని సెట్ టైమ్అవుట్ ఫంక్షన్స్, అసింక్ అవైట్, డామ్, క్లియర్ టైమ్అవుట్ అనే మెథడ్స్. అండ్ ఆల్సో వీ కెన్ ఆల్సో కవర్ సిఎస్ఎస్ అండ్ బూట్స్ట్రాప్, డివిజన్స్ ఎట్లా చేయాలి, అలైన్మెంట్స్ ఎట్లా చేసుకుంటాం, సిఎస్ఎస్ యానిమేషన్స్ అనేది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లైవ్ ఓటీటీ వెబ్, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్ ద రియల్ టైమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ దిస్ వన్. లెట్స్ ఇక్కడ కనిపించే మూవీస్ అన్ని కూడా దోస్ ఆర్ నాట్ స్టాటిక్, ఇట్స్ కంప్లీట్లీ ఏపీఐ బేస్డ్. అండ్ వీ కెన్ ఆల్సో సర్చ్ ద మూవీ నేమ్, ఎవ్రీ కీవర్డ్కి ఒక ఏపీఐ కాల్ ఎలా వెళ్తుంది బై యూజింగ్ ఫెచ్ ఏపీఐ, ప్రామిసెస్ ఎట్లా ఏంటి, అండ్ బూట్స్ట్రాప్ గ్రిడ్ మొబైల్ రెస్పాన్స్ ఎలా వస్తుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ విల్ కవర్ ఇన్ దిస్ వన్. అండ్ దిస్ వన్ ఈజ్ లైవ్ యూజర్ ఫిల్టర్. లైక్ లెట్స్ సే ఒక ఎంటైర్ ఒక పెద్ద అరే ఆబ్జెక్ట్లో మనం సెర్చ్ చేసినప్పుడు ఒక కీ డౌన్ అయినప్పుడు ఈ ఆన్ కీ డౌన్ అనే ఒక మెథడ్ ద్వారా ఎలా యూజర్స్ ఫిల్టర్ అవుతాయి అనే కాన్సెప్ట్లో మనము వీ కెన్ డూ దిస్ వన్. సో దీంట్లో బూట్స్ట్రాప్ సిఎస్ఎస్ కూడా కవర్ అవుతాయి, అండ్ అసింక్ అవైట్, ప్రామిసెస్ అని కూడా. అండ్ దిస్ ఈజ్ స్టిక్కీ నోట్స్ యాప్, సో వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ స్టిక్కీ నోట్స్ ఇన్ ఏ పేజ్, వీ కెన్ ఎడిట్, వీ కెన్ డిలీట్, సో ఇంక్లూడ్ DOM, string count, array methods, and a few CSS methods, so you can check that. And this is a live clock, ఒక థీమ్ క్లాక్ని మనం ప్యూర్గా HTML CSS బూట్స్ట్రాప్ అట్లా చేస్తామన్నది బై యూజింగ్ సమ్ అసింక్రోనస్ ఫంక్షన్స్, సెట్ టైమ్అవుట్ ఫంక్షన్స్, వాటితో ఎట్లా చేస్తాము, CSS యానిమేషన్ ఎలా వాడతాము, రైట్? ఒక బేసిక్ ప్రాపర్టీస్ అన్ని వాడు ఎలా చేస్తామనేది ఇది. అండ్ వచ్చేసి రొటేటింగ్ నావిగేషన్ యానిమేషన్. లెట్స్ ఒక మెనూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాకుండా ఒక మెనూ క్లిక్ చేసిన తర్వాత ఎంటైర్ మెనూ రొటేట్ అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి. సో దీని ద్వారా వీ కెన్ లెర్న్ very deep into the bootstrap, and also we'll also use some basic this thing. And this is the Netflix mobile navigation app. So దీంట్లో బేసిక్ జావాస్క్రిప్ట్ వాడి బై యూజింగ్ ఇప్పుడు మనము నెట్ఫ్లిక్స్ ఓపెన్ అయిన తర్వాత 3 స్లైడ్స్, రెడ్, బ్లాక్, వైట్స్ 3 స్లైడ్స్ ఎలా వెళ్తాయి, దాన్ని మనం బూట్స్ట్రాప్ ఆర్ సిఎస్ఎస్ నావిగేషన్స్తో యానిమేషన్స్తో ఎలా చేస్తామని దీంట్లో కవర్ చేసాం. సో యూ కెన్ గో అండ్ చెక్ ద లైవ్ వ్యూ వెబ్సైట్. అండ్ దిస్ ఇస్ అ న్యూ ఇయర్ కౌంట్ డౌన్. సో లెట్సే ఒక సంవత్సరానికి ఇచ్చి లెట్సే ఒక ఇయర్కి ఈ రోజు నుంచి ఎన్ని సెకండ్లు, ఎన్ని మినిట్స్, ఎన్ని అవర్స్, ఎన్ని డేస్ ఉన్నాయని చెప్పే ఒక కౌంట్ డౌన్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్ ద డేట్ అండ్ జావాస్క్రిప్ట్ మెథడ్స్. అండ్ 12 వచ్చేసి జావాస్క్రిప్ట్. లెట్సే సోషల్ మీడియా ప్లగ్ఇన్ చేసి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఒక యానిమేషన్తో, ఇది స్క్రీన్ షాట్ అంత క్లారిటీ లేదు, బట్ ఇఫ్ యూ గో చెక్ ద లైవ్ ప్రీవ్యూ, సో ఒక కౌంట్స్, రైట్? సో 1 to 7,500 ఎట్లా నెంబర్స్ 1 by 1 ఎలా మారుతాయి అనే దాని గురించి. So this is also one of the best thing. And this is mobile tab navigation. So maybe you're not clickable. Let's say home click అయితే home, work అయితే work మీద క్లిక్ చేయొచ్చు, and blog, about us వాటి మీద క్లిక్ చేసి చూడొచ్చు. And this is very simple JavaScript task mini project. Let's say ఇక్కడ మన పాస్వర్డ్ ఇచ్చే స్ట్రెంత్ బట్టి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్లరీనెస్ పెరిగి లెట్స్ ఇచ్చేకుంది అది బ్లర్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఆన్ కీ అప్ అనే జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ తోటి వీ మేనేజ్ సిఎస్ఎస్ అండ్ బూట్స్ట్రాప్. సో ఇట్స్ సో ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా సేమ్ అలాంటిదే, బట్ ఇదేంటంటే వీ విల్ మూవ్ ఎంటైర్ వెబ్ పేజ్ ఇంటూ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ టాపిక్. సో దీంతో మనము బూట్స్ట్రాప్లో ఇన్డెప్త్గా కొన్ని నేర్చుకోవచ్చు. అండ్ 16 వచ్చేసి సౌండ్ బోర్డ్ యాప్. సో దిస్ ఈజ్ విత్ జావాస్క్రిప్ట్ లోకల్ ఆడియో వీడియో ఏపీఐ ద్వారా మనం దించేయచ్చు. లెట్స్ యాప్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే సౌండ్ వస్తుంది, అండ్ వాట్ ఎవర్ దేని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సౌండ్ వస్తుంది. సో ఇది ఆ వీడియో ఆడియోస్ అన్ని ఒక అరేలో స్టోర్ చేసుకొని ఆన్ క్లిక్ మెథడ్లో దేనైతే క్లిక్ చేసామో దాన్ని మ్యాప్ చేసుకొని we will play the sound. And this is also split landing page. సో ఇప్పుడు కానీ మనం చూస్తే apple.com, సో those are fancy websites. సో ఒక పేజ్ని మనకు కావాల్సిన విధంగా ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో ఇది we will do this one. And also scroll animation. సో మనము ఒక వెబ్సైట్లో స్క్రోల్ చేస్తూ ఉంటే కింద కంటెంట్ డైనమిక్గా యాడ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ విత్ ద DOM, string and array methods, and it is completely responsive. సో ఎట్లా ఎట్లా స్ప్లిట్ అనేది కూడా దీంట్లో నేర్చుకుంటాం. అండ్ దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ అండ్ సింగిల్ వెరిఫై అకౌంట్. లెట్స్ ఏమైనా ఓటీపీ వచ్చినప్పుడు టైప్ చేస్తుంటే నెంబర్స్ విజిబుల్ అయ్యి ఆ తర్వాత కింద బటన్ ఎనేబుల్ అయ్యేది వెరిఫై అకౌంట్ అనేది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరిఫై యువర్ అకౌంట్ UI. సో ఇదేంటంటే
it's a kind of not verify again, so this is mistake. So it's a kind of ఎక్స్చేంజ్ రేట్ క్యాలిక్యులేటర్. లెట్స్ ఒక యూఎస్టీ యూరోస్లో ఎంత ఉంది, ఒక యూఎస్టీ ఫస్ట్ డ్రాప్ డౌన్లో అది, సెకండ్ డ్రాప్ డౌన్లో ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకుంటే ఎంత అని చెప్పేసి. సో ఈ విధంగా మనము ఇట్లా ఈ ఫ్యూ ప్రాజెక్ట్స్ అండ్ అలానే ఈ కోర్సులో ఇంకొక ఫైనల్ స్విగ్గీ యాప్. సో ఇదంతా జావా స్క్రిప్ట్ తోటి. అలా కాకుండా వి విల్ ఆల్సో మేడ్ విత్ ద సంథింగ్ కాల్డ్ స్విగ్గీ యాప్. సో we will soon posting that link in the website. సో దాంట్లో ఏంటంటే లైక్ వీ కెన్ చెక్ సంథింగ్ కాల్డ్ ఒక స్విగ్గీ అయిపోయి లైవ్ అయిపోయి రియాక్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి. సో ఈ ప్రాజెక్టులు అనేవి నా దృష్టిలో ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్న కాంపిటీషన్లో నేను నేర్చుకొని కొన్ని ప్రాజెక్టులు చేశా. నాకు ఈ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంది. సో అవన్నీ నేను నా గిట్ హబ్లో ఉన్నాయి. ఆ కోడ్ రిపోజిటరీస్ నా రెజ్యూమ్లోనే యాడ్ చేశాను. యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్, ఐ కెన్ ఆన్సర్ అనే అంత కాన్ఫిడెంట్ అనుకుంటాం అనేది ఇప్పుడున్న కాంపిటీషన్లో చాలా ఇంపార్టెంట్, రైట్? సో సో go to frontendcult.com. You can check preview, and if you have any questions you can ask me. You can type any comments in the comment box. I can reply. And yes, if you have any questions, so you can contact me. So I have shared the number in the YouTube banner. So all the best. Thank you.